బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఊళ్ళో ఒక సోదరుడు భీముడు వనవాసంలో ఉన్నప్పుడు బట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కొంచెం డెవలప్మెంట్ చేస్తే అందరు భక్తులు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? లాస్ట్ నేను పెట్టిన తిరుపతి ట్రిప్ వీడియోస్ అన్నీ చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు అండ్ కామెంట్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. సో ఈరోజు నేను చూపించబోయే ప్లేస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ప్లేస్ కూడా చాలా అద్భుతమైన ప్లేస్. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనకి హొస్కోట నుంచి అయితే 60 కిలోమీటర్స్, ఎలక్ట్రానిక్ సిటీ అక్కడి నుంచి అయితే 80 అట్లా వస్తుందండి. సో మేము కేఆర్పురం స్టార్ట్ అయ్యాం కాబట్టి 62-65 అలా వస్తుంది. సో ఇది వచ్చేసి మదనపల్లి హైవే రూట్లో ఉంటుంది. కడప మదనపల్లి ఆ హైవే రూట్లో ఉంటుంది. మేము వెళ్ళబోయే ప్లేస్, మీకు చూపించబోయే ప్లేస్ కైలాసగిరి అండి. కైలాసగిరి హిల్స్ అంటే మన విశాఖపట్నం వైజాగ్లో ఉండే కైలాసగిరి కాదండి. ఇక్కడ మనకి కర్ణాటకలో ఇంకొక ప్లేస్ ఉంది, కైలాసగిరి హిల్స్ అని. సో ఇక్కడ శివాలయం ఉంటుంది. సో దీనికి మనకి ఒక 2 అవర్స్ అట్లా టైం పడుతుందండి. బైక్ అయినా లేదంటే కారు, ఓన్ వెహికల్ మీద వెళ్ళినా కూడా. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి మదనపల్లి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. చాలా ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బేసిక్గా ఈ కైలాసగిరి హిల్స్ అనేది ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందండి, మన యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మంచి ప్లేస్ని మనకి సజెస్ట్ చేసినందుకు. అది యాక్చువల్గా మనకి హిస్టారికల్గా చూసుకుంటే ఏంటంటే, ఇది వచ్చేసి మనకి 1994లో శ్రీ చౌడారెడ్డి అని లోకల్ మినిస్టర్ గారు స్టార్ట్ చేశారండి. సో ఏంటంటే ఆయన శివుని భక్తుడు. సో ఇక్కడ చింతామణి దగ్గర మనకి కైలాసగిరి అనేది ఉంది. సో అక్కడ 3 కొండలు ఉంటాయి. అందులో ఒక కొండకి గుహలాగా చేసి అక్కడ మనకి శివుని ప్రతిష్ఠించి శివాలయం ఒకటి ఏర్పాటు చేశారండి. అదే మనం పురాణాలకి వెళ్తే, పురాణాల ప్రకారం కూడా దీని ఇక్కడ హిస్టరీ ఒకటి ఉందండి. సో మనకి పాండవులు వనవాసం చేస్తారు కదండి 13 సంవత్సరాలు. సో ఆ వనవాసంలో మనకు ఒక కథ ఉంటుంది, హిస్టరీ, అది ఒక స్టోరీ ఉంటుంది. ఊళ్ళో ఒక సోదరుడు భీముడు వనవాసంలో ఉన్నప్పుడు ఒక గ్రామంలో బకాసురుడని రాక్షసుడు ఏం చేస్తారంటే, రోజుకొకరిని చంపుకు తినాలని చెప్పి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరిని బలి కోరుతాడు. సో ఆ టైంలో భీముడు అక్కడ ఉండడంతో గ్రామస్తులందరూ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని చంపేస్తాడు. సో ఆ ప్లేస్ అనేది ఇక్కడే అంటారు. సో పాండవులు ఎక్కువ శివుణ్ణి ప్రతిష్ఠించి శివాలయం అనేది కట్టించారు. మేము ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. మామూలుగా సాటర్డే సండే మీకు తెలియదు ఏముంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి సాటర్డే సండే వస్తే కొంచెం రిలాక్సేషన్ కోసం అనేది ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటాం. సో నియర్ మనకి 60 కిలోమీటర్స్లో ఇది ఉంది కాబట్టి. సో నేను, ప్రియా, మా తోడలుడు ఆది, మా మరదలు చాందిని అండ్ అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాగా బ్రో అండ్ బాలా వచ్చాము. కోర్స్ మా చిన్నోడు లేకుండా ఎక్కడికి వెళ్ళాం కదండి. మా చిన్నోడు అయితే ఉన్నాడు, యష్నిల్. సో కార్లో అందరం సరిపోం కాబట్టి నేను బాలా బైక్ మీద వచ్చాము అండ్ అలాగే మా ఫ్యామిలీ రిమైనింగ్ వాళ్ళందరూ కార్లో వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి గుడి ఎంట్రన్స్లో ఒక దగ్గర పార్కింగ్ ఉంటుందండి. అక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఉంది. బట్ ఇన్ కేస్ అక్కడ కార్ పార్కింగ్ అనేది ఫుల్ అయిపోతే అక్కడ చిన్నగా ఉంది. సో ఇంకొక ప్లేస్లో కార్ పార్కింగ్ అరేంజ్ చేస్తారు. సో మేము బైక్ రూట్ ఇలా ఉంది అంటే కార్ పార్కింగ్ లేకపోవడం వల్ల ఇంకో ప్లేస్కి డైవర్ట్ చేశారు. సో వాళ్ళు అలా వచ్చారు. సో మేము బైక్లో వచ్చాము, బాలా, నేను, వీళ్ళు ప్రియా అండ్ ఆది, చందు, నాగా బ్రో అందరు కార్లో వచ్చారు. సో ఇక్కడ మీకు ఇప్పుడే క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి.
అండ్ అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి చిన్న చిన్నగా. ఐ థింక్ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నట్టున్నారు. సో మేము ఇలాగా ఆల్మోస్ట్ ఒక 600 స్టెప్స్ దాకా ఉంటుంది అంటే దూరం. Hello friends, please don't subscribe friends, please don't share friends. అయ్యో చూడు ఎవరైనా చూస్తున్నాడు. ఈయనడి సో ఇలా ఉందండి లోపల కైలాసగిరి హిల్ అనేది. గుహలో శివాలయం అనేది ఏర్పాటు చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ద ఫస్ట్ మ్యాన్ మేడ్ కేవ్. సో ఇనిషియల్గా చిన్నదే ఉండేదంటండి గుహ. సో ఒక లాస్ట్ 30 daysలో మనకి ఈ గుహను అనేది పెద్ద చేసి మోడిఫికేషన్స్ అయితే చేశారు. చాలా 20,000 square yards ఎంతో అనుకుంటండి. సో లోపలైతే చాలా బాగుంది. చాలా ఐ మీన్ లోపల గుహలో లైటింగ్ అది ఉండడం వల్ల అందులోని శివాలయము నీట్గా స్ట్రక్చర్ అనేది చాలా చాలా చెక్కారు. మాకు ఈ లోపల రాగానే అదొక తెలియని హ్యాపీనెస్ వచ్చింది. బేసిక్గా అది డివోషనల్గా అంటే సాంగ్స్ అవి చాలా బాగా పాడతారండి. అండ్ అలాగే టెంపుల్స్ అవి చాలా కవర్ చేస్తాడు. అండ్ అలాగే భజన బాగా చేస్తాడు. సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక టెంపుల్ ఉందంటే మేము అక్కడ కన్ఫామ్గా భజన చేస్తాడు అది. సో మేము దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. సో లక్కీలీ ఇక్కడ ఏంటంటే భజన చేసేటప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారు భజన్ని. సో మన అది వచ్చేసి డివోషనల్ థింగ్స్ అని డివోషనల్ సాంగ్స్ కానీ టెంపుల్ కవరేజ్ చేసిన వీడియోస్ కానీ అన్నీ మనకి ఒక ఛానల్లో పోస్ట్ చేస్తారండి. తనకు ఒక ఛానల్ ఉంది, ఇండియన్ గాడ్స్ 91 అని. మీరు డివోషనల్గా ఇంట్రెస్ట్ ఉండి అండ్ అలాగే వీడియోస్ నచ్చితే తన వీడియోస్ చూసి తనని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సనాతన ధర్మాన్ని కొంచెం మనం కూడా స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. సో మన వంతు సాయంగా సనాతన ధర్మం, మన యొక్క ట్రెడిషన్స్, మన యొక్క టెంపుల్స్ గురించి కొంచెం పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ గాడ్స్ 91. శంభో శంకర, శంభో శంకర, శివాయ నమో. సో అలా రిలాక్స్ అయ్యి శివుని అనుగ్రహం కోసం, శివుని బ్లెస్సింగ్స్ కోసం అని అలా శివాలయం లోపలికి వెళ్తే దారిలో మనకి ఇక్కడ మనకి మహర్షుల గురించి ఎక్స్ప్లెనేషన్ అది ఇచ్చారండి. సో రమణ మహర్షి గురించి కానీ ఆదిశంకరాచార్యులు ఇలా అందరి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశారు. సో అలా మహర్షులు డీటెయిల్స్ చూసుకున్న తర్వాత
శివయ్య దగ్గరికి వెళ్ళాము. సో ఆయన చూడగానే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన యొక్క అనుగ్రహం అనేది పొందాము. చతుర్ముఖ లింగేశ్వర స్వామి ఉంటారండి అక్కడ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అలాగ మేము బయటికి వచ్చేసాము. మా చిన్నోడైతే ఫుల్ యాక్టివ్ ఉన్నాడండి. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉండి అటు ఇటు తిరిగేస్తూ అసలు మా చిన్నోడికి ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్ అయిపోతాడండి. అసలు వాడెప్పుడు అసలు మేమన్నా ఎనర్జీ డౌన్ అయిపోద్ది కానీ వాడు ఎనర్జీ డౌన్ అవ్వదు, తిరుగుతూ ఉంటాడు అలాగా, చాలా యాక్టివ్గా ఉంటాడు. మమ్మల్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టాడు. మన ఇండియాలో చాలా టెంపుల్స్ చాలామంది తెలియకుండా అలా ఉండిపోయాయండి. నాకు తెలిసి కర్ణాటకలో చాలా మట్టుకి టెంపుల్స్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లోని వేరే ప్లేస్లో డెవలప్ చేయట్లేదు అనట్లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కొంచెం డెవలప్మెంట్ చేస్తే అందరు భక్తులు కూడా ఇంకా టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని మనకి టూరిజం అనేది పెరుగుతుందని నా ఉద్దేశం అండి. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అన్ని టెంపుల్స్ డెవలప్ చేయాలి, సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేసుకొని మన పురాణాలు, మన చరిత్ర అనేది మనకి తెలియాలి. మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే మన యొక్క మూలాలు అనేది ఎక్కడికి పోకుండా మనం భద్రపరుచుకున్నట్టు అవుతుందండి, కాపాడుకున్నట్టు అవుతుంది మన మూలాలని. ఈ కైలాసగిరి హిల్స్ అనేది ఒక ట్రస్ట్ నడుపుతున్నారండి. ఒక ట్రస్ట్ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఆ ట్రస్ట్ వాళ్ళైతే అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు వచ్చిన భక్తులకి. కోతులు తెలుసు కదండి, మన హనుమాన్ వానరులు అక్కడ ఉంటే మా దగ్గర వేరుశనగ గుళ్ళు అవి వేసి వాటికి ఆకలి తీర్చాము. సో అలా లైన్లోకి వెళ్ళి ఇంకా ప్రసాదం స్వీకరించడానికి వెళ్ళామండి. సో ఇక్కడ సిస్టమ్ అయితే నచ్చిందండి. సో ఎవరైతే తిన్నారో వాళ్ళ ప్లేట్ అనేది మనమే తీసుకెళ్ళి మనం క్లీన్ చేసేసి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు రిమైనింగ్ వాష్ అనేది చేస్తారు. ఎవరి ప్లేట్స్ వాళ్ళే కడుక్కోవాలనే సిస్టమ్ అనేది చాలా మంచి పద్ధతి అండి. అదైతే నచ్చింది. అన్నప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ దగ్గరలో ఇంకొక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ చూడడానికని వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఎంత ఉంటుందన్నారు, 10 కాదు ఒక 7 అలా ఉంటుంది. సో ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో అప్పటి వరకు మా వీడియోస్ వాచ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Subscribe, like, share the videos to get the more videos from our channel. Sarve Jana Sukhina Bhavantu.